ఫస్ట్ నుంచి ఉంది బట్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ హీస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ కాబట్టి హీ నోస్ హౌ డిఫికల్ట్ టు బీ హీరో అంటే లైక్ ఒక హీరోగా అవ్వడం కానీ సస్టైన్ అవ్వడం కానీ ఎంత కష్టమైన విషయం దానికి తెలుసు. చిరంజీవి గారిని చూస్తూ పెరిగాడు, అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి హీ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఆపర్చునిటీ. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ అ పెసిమిస్ట్. యాక్టర్ కూడా ఆఫ్ కోర్స్ తను పెసిమిస్ట్, సో నేను ఆప్టిమిస్ట్. సో మా కాంబినేషన్ ఏంటి అంటే కనుక అవ్వదు అని నేను అంటుంటా, నేను ఏం కదా అయిపోతుంది అంటుంటా. సో తిన్న దక్కముక్కులు మామూలు విషయం కాదు. అయినా కూడా నువ్వు ఆప్టిమిస్ట్ అంటే సూపర్ ఆప్టిమిస్ట్. మేబీ అంటే ఆ చిన్నప్పుడు ఇది తెలుసు, తర్వాత నేను మళ్ళీ ఓబీబీలో క్యారెక్టర్ చేయడం తెలుసు అందరికి. అంటే నువ్వు బిగ్ ఫిల్మ్స్ లోనే చేసావు, నీకేం పెద్ద కాదు అది కంప్లీట్ చేయలేదన్న. మధ్యలో ఒక సాలిడ్ 6 years జర్నీ ఉందన్న. నేను చిన్నప్పుడు అందరూ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అందరూ అరే నిన్ను మేమే హీరోయిన్ చేస్తాం, లేకపోతే మన స్టార్స్ అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళలో చూసుకునేవారు. వాళ్ళందరూ ఏంటి హీరోనే కదా హీరోనే. సో ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మనం తిరిగి వస్తే వినయ్ అంకుల్ చేస్తారు, బి గోపాల్ అంకుల్ చేస్తారు, రాఘవేంద్ర అంకుల్, ఈ ఫీలింగ్లో ఉండేవాడిని. సో నేను ప్రాపర్గా అన్ని యాక్టింగ్ కోర్సులు అన్నీ చేసి వెనక్కి వచ్చిన తర్వాత 2014 నుంచి మొదలు పెడితే ప్రయత్నాలు, దెన్ నాకు చాలా క్లియర్గా క్లారిటీ అర్థమైంది. ఒక 5 years ఆడిషన్స్ ఇచ్చి ప్రశాంత్ గారికి కూడా ఆడిషన్తోనే పరిచయం. నాకు మీ డైరెక్టర్ పరిచయం చేశారు, శశి అన్న పరిచయం చేశాడు. సో శశి అన్న నేను రాయల్టీ ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు శశి మిమ్మల్ని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాడు. అవును, శశిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో టెక్నికలీ నాకు ఏదో రాయల్టీ కదా. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయింది. ఎంత ఇవ్వాలో చెప్తున్నాడు, నేను మర్చిపోయాను చెప్పను. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయిన తర్వాత నాకు డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు. అండ్ ఎప్పుడో వివి వినాయక్ గారు ఒక చాలా గొప్ప మాట నా ముందు ఎవరితోనో అన్నారో లేకపోతే నాతోనే అన్నారో నాకు గుర్తులేదు. ఆయన అన్నారు, ఒక హీరో పుట్టుక అనేది ఒక ఎగ్జాజరేట్గా అనిపించవచ్చు అందరికీ, బట్ మీరు యాక్టర్గా అయిపోయారు కాబట్టి, నేను యాక్టర్ అయిపోయాను కాబట్టి మనకి మోర్ రిలేట్ అవుద్ది. హీరో పుట్టుక అనేది 1,00,000 జన్మల సుకృతం. అవకాశం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయినా దాని మీద రెస్పెక్ట్ వదలకూడదు, నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే ఉద్దేశంలో చెప్పారు. అండ్ అది నా మైండ్లో అసలు ఒక స్టాంప్లో పడిపోయింది. నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళ డిసిప్లిన్, చిరంజీవి గారిని వాళ్ళని చూస్తూ పెరిగినప్పుడు అఫ్కోర్స్ చాలా భయంగా ఉంటుంది. రోజు వచ్చింది నిలబెట్టుకోవాలి, వచ్చింది ఉంచుకోవాలి, స్పాయిల్ చేసుకోకూడదు అనే భయం. హీఈస్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐల్ బి వెరీ హ్యాపీ టు సే మనందరికీ ఇంకొక చెయ్యి హెల్ప్ పడితే కానీ మనం ఒక మెట్టి ఎదగలేము. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్ మాత్రం కంప్లీట్లీ సెల్ఫ్ బ్రో, కంప్లీట్లీ సెల్ఫ్ మేడ్. సో అండ్ ద డెవలప్మెంట్ ఐమ్ సీయింగ్ ఈవెన్ బిట్వీన్ ద టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ హనుమాన్. So I wish you guys like blockbuster success. For me, more than the result, the how much I've learned. నేను ముందు రోజు కన్నా యాజ్ అ పర్సన్ అని చెప్పలేను, కానీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను ఏ విషయం కొత్తగా నేర్చుకున్నాను నాకు మోర్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది. సరే, తేజ గురించి కొత్తగా తెలిసిన విషయం ఏంటి? తేజ గురించి కొత్తగా తెలిసిన విషయం ఈ మధ్య కాలంలో ఏం లేదు. లేదు, నాకు ఆల్మోస్ట్ ప్రతిదీ షేర్ చేసుకుంటాడు ఎవ్రీడే. సో ఆల్మోస్ట్ అంతా తెలుసు. సో నాకు తెలియదు చెప్పేస్తాడేమో అని. యాక్చువల్లీ ఏ విషయం నాకు గుర్తు రాలేదు. నీ పెళ్లి గురించి అప్పుడే మొన్న కదా మీసం వచ్చింది నీకు. తేజలో నచ్చని విషయం ఏంటి? తేజలో నచ్చిన విషయమా? పెసిమిస్ట్ అని చెప్పు ప్లీజ్. No, pessimism is also fine sometimes. I think it's a combination. Like you cannot be too optimistic, you cannot be too pessimistic. So నచ్చిన విషయం అంటే ఏం లేదు. అంటే తన ఏదైతే వర్క్ ఉందో వర్క్ టువర్డ్సే ఉంటుంది. సో ఒక్కొక్కసారి సేమ్ టైమ్ వాట్ అన్ ఆప్టిమిస్టిక్ పర్సన్ డజంట్ లైక్ అబౌట్ అ పెసిమిస్టిక్ పర్సన్ ఇస్ he's too pessimistic. అంత టెన్షన్ పడక ఇట్స్ ఓకే అని చెప్పి. మనోడు ప్రశాంతత కాకుండా మనోళ్ళ నచ్చని విషయం ఏంటి? ప్రశాంతత నాకు నచ్చుద్ది, అది నేర్చుకోవాలని అనుకుంటా. నచ్చని విషయం అదే నాకు అడిగితే అదే వస్తుంది బ్రో. అదే ప్రపంచం కూలిపోతుందంటే కామ్గా ఉంటాడేంటి, దాని గురించి యాక్షన్ తీసుకోవాలి కదా అర్జెంట్గా అనేది. ఆ రోజు సెట్ లో ఏం జరిగిందో సెట్ లో ఏ రోజు ఎప్పుడు సెట్ లో కానీ
యాజ్ అ డైరెక్టర్ అక్కడ ఇలా గ్రీన్ మెట్ ఇలా పడిపోతున్నా మనోడు ప్రశాంతంగా కూర్చొని గురు అలాంటివి అయితే ఎన్ని చెప్తాను తెలుసా నీకు. గ్రీన్ మ్యాట్ ఆయన మీద పడుతుంటే కాదు నా మీద పడుతుంటే వన్ మోర్ అంటూ ఉంటాడు. అలాంటివి అయితే ఒక 100 చెప్పగలను నేను. ఆయన యానిమల్ ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఒక స్నేక్ ఇక్కడ ఉంది, ఇక్కడ లిటరలీ ఒక 3 టేకులు 4 టేకులు నేను చూసుకోవట్లా, నేను చేస్తున్నా. ఒక 3 టేకులు 4 టేకులు అయిన తర్వాత కనిపించట్లా, అది బ్లాక్ కలర్ లో ఉంది, నల్ల త్రాచు అంటారు కదా. సో తేజ వాస్ ఆల్సో త్రాచుపోతుంది, బ్లాక్ షైనీ బ్లాక్ గా ఉంటుంది కదా, అది తర్వాత మేము చూసాము. సో తనకు కూడా కాస్ట్యూమ్ బ్లాక్ కలర్. హీరో కదా, నీకు ప్రాబ్లం. ఓకే అదే ఒక 4 టేకులు అయిన తర్వాత అయిపోయింది కదా. ఇది పెద్ద ఫారెస్ట్ లో మళ్ళీ వెళ్ళి అక్కడ ట్రెచ్ చేయమంటే నీకు దండం స్వామి, అది అక్కడక్కడే ఇక్కడ తిరుగుతుంటుంది, నన్ను వదిలే అంటే లేదు అది జరగాల్సిందే అంటాడు. మనోడు పావులు అంటే బాగా ఇష్టం. మన ఏ సినిమా ట్రైలర్, ఇంకొక సినిమా ట్రైలర్ లో పావులు చూపించారు. ఉంటుంది ఏ సినిమా, కల్కి ట్రైలర్ లో పావులు బాగానే చూపించావు కదా. సో మనోడికి ఇష్టం బేసిక్ గా. చూడలేడు మళ్ళీ, అందుకే ఇక్కడ ఉన్న శేష్ ఇక్కడ కూర్చోన్నాడు. సో కనెక్షన్ ఏంటంటే అదే మనకి పావులు అంటే బాగా ఇష్టం, అందుకే శేష్ ఇక్కడ ఉన్నారు. ఓకే, బ్లూ కలర్ వైట్ కలర్. ఓకే ఓకే, ఓ వావ్, నైస్. But okay, if there is anything you think was an absolutely memorable experience from this underdog but today highly anticipated film, tell me. I want to know something that completely just made you realize shit, idira manam chestundi. మాది టీజర్ లాంచ్ అయిందన్న, నీకు తెలుసు కదా ఎలా టెన్షన్ పడుతుంటాం, ఏమనుకుంటారు ఫస్ట్. ఇందాక ఒక అరగంట క్రితం టెన్షన్ కాదు, దిస్ వాజ్ వన్ ఇయర్ బ్యాక్, 8 months 9 months బ్యాక్. సో టీజర్ లాంచ్ అయ్యి నేను కిందకి దిగంగానే మా డిజిటల్ అతను నా దగ్గరికి వచ్చి, సూపర్ బ్రో ట్రెండింగ్ అన్నాడు. యూట్యూబ్ అన్న, ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్ బ్రో అన్నాడు. అని నేను వెళ్ళిపోతున్నా. బ్రో ఇండియా ట్రెండింగ్ at 1 బ్రో 1 hour నుంచి అన్నాడు. 1 hour నుంచి ప్రెస్ మీట్ జరుగుతుంది మాది. సో మా లెవెల్కి మేము వచ్చిన ప్లేస్ నుంచి అవకాశాల కోసం కష్టపడుతూ ఇండియా ట్రెండింగ్ at number 1 hour నుంచి ట్రెండ్ అవుతుందని, అది ఇంకొక 3 hours అలాగే ట్రెండ్ అయితే సర్ప్రైజ్ అయిపోయా. దిస్ ఈజ్ వన్ వెరీ సర్ప్రైజింగ్ మూమెంట్ ఫర్ మీ. ఆ రోజు అనిపించింది అమ్మా బయటపడిపోయారు బాబు అని. ఆ తర్వాత బయటపడటంగా చాలా బాధ్యత పెరిగిపోయింది అనిపించింది. గుడ్. అయితే ఇంత మాట చెప్తున్నావు కాబట్టి నేను చాలా ఇలా భూతద్దాలు పెట్టుకుని మరి సినిమా చూస్తాను. నువ్వు యాక్టింగ్ ఎలా, నేను కూడా భూతద్దం పెట్టుకుని G2కి వస్తున్నా. అంటే ఏదో కాస్ట్యూమ్ లో వచ్చావు అనుకుంటారు. గూఢచారి సినిమాకి కాస్ట్యూమ్ లో వచ్చావు, షర్లాక్ హోమ్స్ లో ఫీల్ అవుతావు. నాకు మొత్తం రాయల్టీ, మీరు సినిమా 50% ప్రాఫిట్స్ నాకే షేర్ చేయబోతుంది కూడా చెప్పారు కాబట్టి నిన్నే కాంటాక్ట్. జాపనీస్ ఓకేనా? స్పానిష్ నాకు అర్థం అవుతుంది కాబట్టి అసలు మీరు డబ్బింగ్ సరిగ్గా చేశారు లేదా స్పానిష్